సార్ దాదాపు 450 కోట్లు అంటున్నారు, సినిమాలకి 90 కోట్లు అంటున్నారు. ఆ వాల్యూస్ కనపడింది, టెక్నికల్ వాల్యూస్ ఆయన తర్వాతే. సరే, క్రికెట్కి ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్, సినిమాకి ఆరాధ్యదైవం శంకర్ స్ట్రైట్ మూవీ 30 yearsలో ఫస్ట్ స్ట్రైట్ మూవీ ఇది. నెక్స్ట్ లెవెల్లో తీసుకొచ్చాడు. అంటే ఎక్కడ కూడా రాజీ పడలా. 95 కోట్ల పాటలు కనపడినాయి. ఎక్కడ ఒక పాటకి 19 కోట్లు పెట్టారంటే మామూలు విషయం. డెఫినెట్గా కంబ్యాక్ అండి. ఒకప్పుడు ఒకే ఒక్కడు, తర్వాత ప్రేమికుడు కావచ్చు, భారతీయుడు 1 కావచ్చు. ఈ రోజున దాదాపు 30 సంవత్సరాలు ఆయన చరిత్రలో స్ట్రైట్ మూవీ గేమ్ చేంజర్ చరిత్ర కాబోతుందండి. ఏమండి, డెఫినెట్గా గేమ్ చేంజర్ మూవీ అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎస్జే సూర్య ఒకప్పుడు దర్శకుడు ఖుషి తీశాడు, అద్భుతమైన నటన. సముద్రకని అద్భుతంగా నటించాడు. ఎవరి పాత్ర అంజలి ఆమె తల్లి పాత్రగా ఆమె అద్భుతంగా నటించి, శ్రీకాంత్ గారు అయితే ఒక సీఎంగా తర్వాత పరిణితి చెంది ఏ విధంగా మార్పు చెందారో శ్రీకాంత్ గారు అద్భుతం. ఎవరి క్యారెక్టర్ ఏ విధంగా చేయాలో సునీల్ గారు కూడా చాలా రోజుల తర్వాత మంచి క్యారెక్టర్ సునీల్కి ఇచ్చారు. ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ అండి. సంక్రాంతికి మంచి సినిమా చూసామన్న ఫీల్. డెఫినెట్గా ఈ 3 సినిమాల్లో గేమ్ చేంజర్ అనేది సంక్రాంతి విన్నర్గా నిలుస్తుంది.